పెండింగ్లో ఉన్న 8,300 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీ గేట్ ముందు విద్యార్థులు ధర్నాను చేపట్టారు. విద్యార్థుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఏబీవీపీ నేతలు మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందంటూ హెచ్చరించారు ఏబీవీపీ విద్యార్థి నాయకులు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ విద్యార్థులకి ఉచిత విద్య అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా విద్యార్థులకి 8,300 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయకుండా విద్యార్థులు ఉసురు తగులుతుంది రేవంత్ రెడ్డికి. ఈ సందర్భంగా మేము జేఎన్టీయూ శాఖ తరఫున జేఎన్టీయూ ప్రధాన గేట్ వద్ద మేమందరం కూడా ఏబీపీ వాళ్ళం నిరసన వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా కేసీఆర్ ఏ గతి అయితే పట్టిందో రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది. కేసీఆర్ ని ఫామ్ హౌస్ కి ఎలా అయితే వెళ్ళగొట్టవో నిన్ను కూడా రేపు కొండారెడ్డిపల్లికి అలాగే వెళ్ళగొడతామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ మా ఈ పోరాటం నువ్వు ఈ విడుదల చేసేదాకా ఆగదు. తప్పకుండా విద్యార్థులు నీకు రానున్న రోజులలో గుణపాఠం చెప్పబోతున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.